వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రామంతపూర్లోని శ్రీకృష్ణ అష్టమి వేడుకలో విషాదం జరిగింది. ఈ విషాదంలో 5గురు మరణించారు. ఇటు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోధిస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. కృష్ణ యాదవ్ అనేటువంటి కుటుంబాన్ని విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు ఒక్కసారిగా ఈ విధంగా మరణించడం ఎంతో ఆనందంగా అక్కడ దేవుని విగ్రహం ఊరేగింపు చేసుకొని ఇంటికి తిరిగి వస్తుందని చెప్పిన వ్యక్తి ఈ విధంగా మృత్యువట పడడం ఎవరు కూడా జీర్ణించుకోలేక ఇటు కుటుంబ సభ్యులు కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఒకసారి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున అందరూ కూడా చేస్తున్నారు. ఎవరు కూడా దీన్ని జీర్ణించుకోలేని తన కొడుకు మరణించారంటూ కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. పెద్ద ఎత్తున ఇటు కుటుంబ సభ్యులు చేరుకొని కూడా ఎందుకంటే ఇంకా కొన్ని రోజులైతే పెళ్లి చేసుకుంటే ఎంతో ఘనంగా పెళ్లి చేయాలంటూ కూడా ఇటు అమ్మ నాన్నలు కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. కొన్ని 3 నెలల క్రితమే తన చెల్లి పెళ్లిని ఎంతో వైభవంగా చేశారంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అసలు ఏం చేస్తారమ్మా మీ అబ్బాయి? ఏంటి చేస్తాడమ్మా వాడు ఒక్కడే మాకు ఉన్నది ఆధారము. ఉన్న కొడుకు పోయిండు, నాకు దిక్కేలేడమ్మా. వానితోనే నాకు పెద్ద పులి ఇల్లంతా నిండుతుండే. నా ఇల్లు చీకటి అయినట్టు చేసిండు. నా కొడుకు అట్లా పోయి అట్లా చేస్తాడంటే నేను దోలకపోతుంటేనమ్మా. ఇట్లా పోయి డాడీని తీసుకొస్తాను పోయాను పానానికి తెచ్చుకోండు. ఓ అమ్మ, నా కొడుకు ఇంత పని చేస్తాడంటే నేను పంపించకపోతుంటే ఓయ్యా ఏడికైనా వస్తున్నామని చెప్పాలరా. ఓ నాయన వీళ్ళంతా అడుగుతుర్రు ఏమని చెప్పుది బిడ్డ. ఓయ్యా ఏ గల్లి పంట వస్తున్నావని చెప్పాలరా నాయన. ఓయ్యా ఏ గల్లి పంట వస్తున్నావని చూడాలరా. ఓ తిన్ను ఏడున్నావని చెప్తావు తిన్ను. ఓ తిన్ని ఏడికైనా వస్తున్నావని చూడాలి తిన్ని. ఇంటి నిండా మనుషులు వచ్చిర్రా. ఓ తిన్ని ఇంత మంచి పండుగ పెట్టి పోతున్నావురా నాకు. ఓ తిన్ని నాకు ఇంత మంచి పండుగ పెడతావు అని ఒక్క మాట చెప్పలేవురా నాయన. ఓ అయ్యా నీకు ఎట్లా పోబుద్ది అయింది తిన్ని. ఓ తిన్ని డాడీ మీద నా మీద మనసు గుంజలేదా నాయన. ఓ అయ్యా అంటే ఇంట్లో నుండి ఎప్పుడు బయటికి వెళ్ళారు? నిన్న 5:30కు పోయిండు, 12:30కు వచ్చిండు. అమ్మ డాడీని తీసుకొస్తాను పోయిండు. అటే పోయిండు నా కొడుకు. ఇట్లా అవుతుందని నేను అనుకోలేనమ్మా. నేను అట్లయితే నా కొడుకుని తోలకపోతుంటే డాడీని తీసుకొస్తాను పోయాను పానాన్ని తెచ్చుకుంటాడని నేను అనుకోలేను. ఓమ్మా అంటే కేవలం డాడీని తీసుకురావడం కోసమే పోయిందా? డాడీని తీసుకొస్తాం మమ్మీ అని యాదవ సంఘం కాడికి పోయిండు. ఇట్లా అవుతుందని నేను అనుకోలేను. ఇంత మోసం అవుతుందంటే నేను తోలకపోతుంటే నా కొడుకుని. ఓమ్మ డాడీని తీసుకొని వస్తాం మమ్మీ నువ్వు వండుకొని ఒక్క మాట చెప్పి పోయిండు కదా చివరిది. ఇక నా కొడుకు నాతో ఒక్క మాట మాట్లాడలేడమ్మ నా కొడుకు. ఓమ్మ నా కొడుకుని పంపించకపోతుంటే నేను చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున నిన్న అక్కడ ఉన్నటువంటి వాళ్ళ డాడీని తీసుకురావడం కోసం తను వెళ్ళినట్టు కూడా తెలిసింది. ఆ సమయంలోనే అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్తో అక్కడ ఊరేగింపులో పార్టిసిపేట్ చేసిన సమయంలోనే ఇదంతా అయినట్లు కూడా తెలుస్తున్నది. అసలు ఏం జరిగింది ఏంటని? ఏం జరగలేదు మేడం. అది అక్కడ గెస్ట్ ఉంది, అక్కడ పూజ కార్యక్రమం అన్నీ మంచిగానే మేడం. అయితే ఆ రథరాత చేస్తాం ఇది యశావాళ్ళకి దేవుంది భజన వేసుకుని అంత మంచిగా వచ్చాము. అక్కడ జస్ట్ అది అక్కడ జనరేటర్ అక్కడ అది లైట్ జనరేటర్ అది ఆగిపోయింది. వ్యాన్ ఇద్దామంటే అది కూడా ఆగిపోయింది. ఎందుకు సరే అని దాన్ని ఇట్లా నూకాల కాదండి నూకుతామన్న తరగతి ఆ పైన వేరు అది తెగింది. ఇది కరెంటు వేరు. ఈ నూకే టైం అది తాగంగా కథ ఈ ఎవరైతే పట్టుకుర్రో ఈ ఇనుపరాడికి ఈ ఉన్న 8 మంది అక్కడ అయిపోయింది. నేను ఫర్లాంగ్ నేను అంటే నా గురించి వస్తుంగా నేను ఒక బయటకు వెళ్ళినామా మేము ఒక వెళ్తున్నా చూసినప్పుడు పడిపోయారు అంటారు. పోయి ఇట్లా అన్నసరికి కథ ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎవ్వరు లేదు మేము పడిపోయారు అంత మనం పోయి ఇంత ఫస్ట్ విష్ చేసినా కథ అప్పటికి అందరు లేదు నన్ను తీసుకురానికి వచ్చాడు అక్కడ మా అబ్బాయి. వస్తుంటే అందరు నువ్వు నూద్దామని దాదాగా ఈ జస్ట్ ఎట్లా ఇట్లా నూద్దామని దగ్గర ఎవరైతే పట్టుకున్న వాళ్ళు షాట్ కొట్టి ఇక్కడ దొరుకుతుంది అయిపోయింది. చివరి మేడం ఏం కాలు ఒక గేట్లో పాటు రావాలి, గేట్ ఈతలు అంతే మేడం. ఇది ఇక్కడ జర ఫర్లాంటి ఇష్టం అయితే ఆ వైరింగ్ పైన మాకెంబరికి వాళ్ళ పైన దిగిన విషయం మన పైన వస్తాం మన కింద అంటే మన ఉంటే చెప్తామో అలా అంత పెద్ద కూడా ఏం లేదు. ఆ వేరే ఎట్లా పడ్డదో ఏం పెద్ద మంది వస్తాయి మేడం. ఇంబడే అది ఉన్న ఈ పైన వస్తుంటే దిగి తాకింది మేడం డిస్టెంట్లో. అట్లా డిస్టెంట్లో కానీ శక్తి అయిపోయింది మేడం. అక్కనే అర్థం ఇక అక్కనే అనిపించిన మేడం. ఇక మా అబ్బాయి ఇక నా చేతికి మాకు పాలంకు మేము బతాం మేడం. మేము బతాను నాకు ఒక అబ్బాయి
ఈ అబ్బాయితోనే నాకు ఆధారం, నాకు మరి వేరే నాకు జాబులా నాకు లేదు మేడం. ఇప్పుడు ఆయన మీద బతికే ఉండే ఈ పైన ఇట్లా చాలా ఇబ్బంది కానీ మేడం. అబ్బాయి పాలంతో ఏది ఇక మామూలుగా అదే ఏది అవి ఏంటి అవి చేస్తాడు మేడం. మొన్న కొంతమంది సామాన్ ఇప్పించాను, అన్ని ఇప్పించాను, దేవుని ఇట్లా మేడం. చూసుకోవచ్చు పెద్ద ఎత్తున అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ డాడీని తీసుకురావడం కోసం ఆయన పోయి ఈ విధంగా కూడా మృత్యువాత పడ్డారంటూ కూడా పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. కేవలం అక్కడ ఉన్నటువంటి వైర్ని ఏదైతే తెగిపడ్డటువంటి ఎక్స్టెన్షన్ వైర్ని ఎవరు కూడా గమనించక దాన్ని లాగడానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలోనే అక్కడికక్కడి కాసేపటి క్రితం అక్కడికి చేరుకొని వాళ్ళ డాడీని తీసుకురావడానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా అడగడంతో మొత్తం కూడా ఇది ఇదంతా చేశారు. ఫ్రెండ్స్ కూడా అందరం కూడా పార్టిసిపేట్ చేద్దాం, అందరం లాగదామని వాళ్ళు చెప్పడంతోనే తను కృష్ణ యాదవ్ అనే వ్యక్తి లాగటంలోనే ఒక్క క్షణంలోనే ప్రాణం పోయిందంటూ కూడా ఒకవైపు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసిన వాళ్ళ డాడీ కొంచెం పక్కన ఉన్నారు. వాళ్ళు వచ్చేలోపే ఈ విషాదం అనేది జరిగింది. ఈ విషాదం ఖచ్చితంగా అటు ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ కూడా వాళ్ళ మదరు అదేవిధంగా వాళ్ళ ఫాదర్ అయితే పెద్ద ఎత్తున రోధిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కనిపించిన వీడియోతో కలిసి శిల్ప హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.